అచ్చంపేటలో బయటికి వెళ్ళి మెడిసిన్ 9 తర్వాత మెడిసిన్ తీసుకోవాలని దొరికేది కాదు. పిల్లలకు ఒక సిరప్ వేయంగానే తగ్గిపోవాలనుకుంటాం, కానీ అలా కాదు. మీరు అన్నట్టు కడుపు నొప్పి అట్లాంటివి జనరల్గా వాళ్ళకి ఎలక్ట్రోలైట్స్ అనేది తగ్గిపోయి, అంటే సింపుల్ చెప్పాలంటే వాటర్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది, వాళ్ళ యాక్టివిటీ తేడా వచ్చేస్తుంది. లిక్విడ్స్ ఎక్కువ తాపడం వల్ల పిల్లలకి అంటే నార్మల్ గా కొబ్బరి బొండ ఎక్కువ తాగడం వల్ల నిమోనియా అట్లాంటి ఛాన్సెస్ లేదండి, అది అస్సలు ఫాల్స్ న్యూస్ అండి. అది అంటే ఒకప్పుడు ఏంటంటే మిత్స్ ఉంటాయి, అవి అలానే ఫాలో అవుతుంటారు. చాలా మంది సైన్స్ ఇప్పుడు నార్మల్ గా బయట తాయెతులు అవి ఎవరో దగ్గరికి వెళ్తుంటారు, మా బాబు క్యూర్ అవ్వట్లేదు అనేసి. సో అవి నిజంగానే నమ్ముతున్నారు అసలు ఈ కాలంలో? అంటే ఇంకా నమ్ముతున్నారు అంటే మన బ్యాడ్ల కింద నమ్ముతున్నారు. అదే అది వచ్చి దాంతో అదే తగ్గిపోతుంటుంది. వాళ్ళు ఏదో కట్టంగానే తగ్గిపోయినట్టు కాదు. నేను మైసెల్ఫ్ నీలఫర్ నుంచి వచ్చాను. నీలఫర్ అంటే ఆల్మోస్ట్ అన్ని కేసెస్ చూసేస్తుంటాము. మేడం కర్నూలు మెడికల్ కాలేజ్ వచ్చారు, వన్ ఆఫ్ ద టాప్ మెడికల్ కాలేజ్ ఇన్ ఇండియా. ఐఎమ్ హ్యాపీ టు సార్, వెల్ ట్రైన్ స్టాఫ్ని మేము తీసుకున్నాము. ల్యాబ్, ఫార్మసీ అందరూ అచ్చంపేటలో ఉండే సరే కొన్ని ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఉండవు, కొన్ని ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్స్ ఉండవు. దాని తగ్గట్టే మనం కూడా వెళ్ళాలి.